చెప్పాలంటే అసలు నాకు ఏ ఎర్నింగ్స్ లేనప్పుడే పింకీ నాకు చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చేదనమాట. ఐఎమ్ సో గ్లాడ్. అసలు నేనేమనుకోవాలి ఇన్ని సర్ప్రైజెస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమేశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక మంచి ఫనీ వీడియో అన్నమాట. చాలా రోజుల తర్వాత ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ డే. అండ్ మీరు పాత వీడియోలో కూడా చూసే ఉంటారు, షాపింగ్ ఛాలెంజ్ అనేది సగంలో ఆగిపోయింది. సో టుడే ఇట్స్ గోయింగ్ టు బి అ గుడ్ షాపింగ్ డే. అండ్ ఆల్సో చాలా ఆన్లైన్ ఆర్డర్స్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో నేను కొంచెం సేపు రిలాక్స్ అవుదాం అనుకుంటున్నా, ఎందుకంటే నాని ఇంకా రెడీ అవ్వాలి అండ్ ఇంకా కొంచెం ఎడిటింగ్ వర్క్స్ అవి ఉన్నాయి అండ్ కొంతమందితో మాట్లాడే పనులన్నీ ఉన్నాయి. నేను చాలా ఆన్లైన్ లో స్క్రోల్ చేసి చాలా వెబ్సైట్స్ లో చూసి చాలా మంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన తర్వాత ఒక మంచి ప్రోడక్ట్ అయితే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ ని చూశాను. అదేంటో కాదు, ఎగారో ఐ మసాజర్ అన్నమాట. దాన్ని యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో నాతో పాటు మీరు చూసేయండి. సో ఎస్, నేను మీకు చెప్పినట్టే ఆ ప్రోడక్ట్ ఎగారో ఐ మసాజర్ అన్నమాట. దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా ప్రీమియం గా వస్తుంది. యూ కెన్ సీ జస్ట్ ప్యాకేజింగ్. వేరాస్ కమింగ్ టు ద ప్రోడక్ట్, ఇక్కడ మనకి 4 బటన్స్ ఉంటాయి. పవర్, మ్యూజిక్, బ్లూటూత్ అండ్ రిలాక్సింగ్ బటన్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం ఇది పవర్ ఆన్ చేసుకున్న తర్వాత మనం టెంపరేచర్ కూడా ఇందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి హాట్ ఉంటుంది టెంపరేచర్, వార్మ్ ఉంటుంది, లూక్ వార్మ్ కూడా ఉంటుంది. మనం ఎంత హెడేక్ ని ఫీల్ అవుతున్నామో దానికి తగినట్టు మనం టెంపరేచర్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఐ మసాజర్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా లోపల కుషన్స్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది. ఐ మీద ఎలాంటి స్ట్రెస్ కూడా అనిపించదు. అండ్ ఈ బెల్ట్ కూడా అడ్జస్టబుల్, మీరు ఎంత వరకు కావాలి అంటే అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బెల్ట్ ని కూడా. అండ్ అదే కాకుండా ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ, మీరు యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ హ్యాండ్ బ్యాగ్. మీరు ఒక హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు. ఫ్లైట్స్ లో, ట్రైన్ లో, బస్ లో, లాంగ్ జర్నీ అప్పుడు కూడా మీకు టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం యుల్ బి ఫీలింగ్ లాట్స్ ఆఫ్ రిలాక్సేషన్. మనం దీన్ని మన మొబైల్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత ఐ మసాజర్ అని వస్తుంది డివైస్ నేమ్. తర్వాత మనకి ఇష్టమైన సాంగ్స్ అని ప్లే చేసుకోవచ్చు. అండ్ ఈ ఐ మసాజర్లో ఇంకొక మంచి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీరు 1 టైం చార్జ్ చేస్తే ఒక 2 to 3 టైమ్స్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఐకి ఎలాంటి స్ట్రెస్ కూడా ఉండదు. గైస్, నేను హాఫ్ అన్ అవరే పడుకున్నా కూడా ఒక డే అంతా పడుకుని మార్నింగ్ అయిందేమో అనిపిస్తుంది, అంత రిలాక్సింగ్ గా ఉంది. అండ్ మీలో కూడా చాలా మందికి ఇప్పుడున్న రోజుల్లో స్ట్రెస్ వల్ల లేకపోతే చాలా హెడేక్స్ అండ్ చాలా టెన్షన్స్తో చాలా సఫర్ అవుతున్నారు కదా. అవన్నిటి కోసం ఒక మంచి రిలాక్సింగ్ ప్రోడక్ట్ కోసం చూస్తే ఎగారో ఐ మసాజర్ని డెఫినెట్గా యూజ్ చేయండి. నేను యూజ్ చేస్తున్న తర్వాతే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ హెడేక్ పోయింది. అసలైన హెడేక్ ఏంటో తెలుసా? నాని రెడీ చేసి బతిమలాడుకుని షాపింగ్కి పట్టుకెళ్ళి షాపింగ్ చేయించుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. అదే కాకుండా ఇప్పుడు నాకు ఇంకొక షూట్ కూడా ఉందని ఇప్పటికిప్పుడే సార్ చెప్పారు. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎలాంటి లేట్ కూడా చేయకుండా నాతో పాటు వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. సో గైస్, షాపింగ్ విషయం పక్కన పెడితే ఫుల్ ఆకలిస్తుంది. అసలు బేసిక్గా ఇన్ని రోజుల వరకు ఆకలేదు, ఈ రోజు మాత్రం చాలా ఆకలిస్తుంది. చేసే పని కూడా చాలా తక్కువే. అండ్ నాకు ఆకలిస్తుందని నేను హాట్ చాట్ తింటున్నాను. హాట్ చాట్ తిని కూడా చాలా రోజులైంది. అండ్ మన టీం అందరికి మిర్చి బజ్జీ అండ్ అరటికాయ బజ్జీ అనుకుంటాను. ఐ థింక్ బ్రెడ్ బజ్జీ మిర్చి బజ్జీ అండ్ బ్రెడ్ బజ్జీ తింటున్నాను. నేను హాట్ చాట్ తింటున్నాను. తర్వాత ఇంకా ఇప్పుడైతే టైం ఆల్రెడీ 7 అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ స్కెచ్ వీడియో తాలూకా షూట్ ఇంకో 1.5 hours ఉంటుంది. హోప్ఫుల్లీ ఈ రోజు అయితే షాపింగ్కి వెళ్తాము, లేకపోతే ఇంకా షాపింగ్కి వెళ్ళంటే అసలు ఎన్ని రోజుల నుంచి పోస్ట్పోన్ అయిపోతుందో. అసలు ఫైనల్గా తీసుకెళ్ళకపోతే ఇంకొకటే ఛాలెంజ్. మొన్నే నేను అనుకున్నాను ఇంకా ఆన్లైన్ షాపింగ్ ఆపేద్దామని. ఇంకా నా ఫోన్పేలో ఎంత ఉందో మొత్తం అంతా నేను పెట్టేసుకుంటాను. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను గైస్, ఇదంతా నా పాకెట్ మనీ, నేనేమి ఊరికే ఖర్చు పెట్టేయట్లేదు. మళ్ళీ నన్ను తిట్టుకోదు. తినేసి కలుద్దాం. సో గైస్, అనుకున్నట్టే ఈరోజు కూడా షాపింగ్ స్వాహా. టైం అయిపోయింది, ఇంకా షాప్స్ అన్నీ క్లోజ్. చూద్దాం రేపైనా షాపింగ్ అవుతుందో అవుదో. రేపైతే డెఫినెట్గా అవ్వాలని, అవుతుందా లేదా? డన్ కదా పక్కా. నిద్ర కూడా వచ్చేస్తుంది బట్. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకే వస్తున్నాం. వీఆర్ బ్యాక్ విత్ ఫ్లో. మళ్ళీ మనం మన పాత నాని పింకీ అఫీషియల్ ఛానల్ని మీరు చూడబోతున్నారు. అసలు ఈ మధ్య అంతా కూడా ఎందుకు చేయలేదు, ఎందుకు ఇన్యాక్టివ్ అయిపోయాం, ఇవన్నీ రీజన్స్ చెప్పాలని కూడా మాకు లేదు. అండ్ దెర్ ఈస్ నో రీజన్ చెప్పడానికి కూడా ఏం లేదు. జస్ట్ కొంచెం
ఇంబ్యాలెన్స్ అనమాట, టైం అటు ఇటు అవ్వడం అలా అవన్నిటితో డిలే అయ్యింది. ఇక నుంచి అయితే అస్సలు డిలే ఉండదు. అండ్ మీకు చెప్పాం కదా ఆల్రెడీ మన కార్ మళ్ళీ ప్రాబ్లం. సో ఇంకా మళ్ళీ షోరూమ్ వాళ్ళు ఇంకో కార్ ఇచ్చారు. ఇలా ఏం జరుగుతుందో కూడా మాకు తెలియట్లేదు. అండ్ ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇట్స్ 9:35 టైం అయింది. సో యా, మళ్ళీ రేపు షాపింగ్లో కలుద్దాం. చలో. అసలు ఈ వర్షానికి నాకు లింక్ ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. షాపింగ్కి ఓ మై గాడ్, అసలు ఎంత పెద్ద వర్షం పడుతుందంటే అసలు ఈ మంత్ మే అని ఎందుకు అన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే మీమ్స్లో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను అనుకోండి, మళ్ళీ నాకు కామెంట్ పెట్టద్దు. ఇట్ మే రైన్, ఇట్ మే బి సన్నీ, ఇట్ మే బి క్లౌడీ, ఇట్ మే బి ఎనీథింగ్. అసలు ఈ మేలోనే పుట్టి అది మర్చిపోతున్నావు. అవును, అందుకే నాకు కూడా నా మూడ్ స్వింగ్స్ ఎప్పుడు ఎలా ఉండేదో తెలీదు. ఐ మే లవ్, ఐ మే క్రై, ఐ మే బి యాంగర్, ఐ మే బి పిచ్చి ఫెలో, ఎనీథింగ్. ఈ రోడ్ ఏంటన్నా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది గైస్, నేను ఎప్పుడు చూడలేదు. వైజాగ్ లోనే ఉండే కూడా ఈ రూట్ చాలా బాగా ఇచ్చేసారు, బాగా డెవలప్ చేశారు. కామెడీ గా అనుకున్నావు ఏంటి? అవును, సీరియస్లీ చాలా బాగుంది. అసలు మెంటల్ హాస్పిటల్ రోడ్ అంటారు. అదిగో మెంటల్ హాస్పిటల్. నువ్వు చెప్తే కామెడీ అనుకుని నవ్వుతున్నావు, ఏం చేయాలి? ఏమో, నువ్వు నన్ను తిట్టడానికి లేదా నన్ను కామెంట్ చేయడానికి అంటున్నావేమో అనుకున్నాను. ఇప్పుడు ఇలా వెళ్తే ఎక్కడ కనెక్ట్ అవుతాం? ఏ నుంచి మధ్యపాలెం వెళ్ళి అలా వెళ్తాం. ఇప్పుడు రైట్ వెళ్తామా లెఫ్ట్ వెళ్తామా? స్ట్రైట్ వెళ్తాం. ఏ టెంపుల్ ఉంది, లెఫ్ట్ వెళ్తాం. నాకు తెలిసి టెంపుల్ చాలా, కరక చెట్టు టెంపుల్ చాలా ఫేమస్, అమ్మవారి టెంపుల్ ఇది. సో ఇంకా అది మ్యాటర్. ఏంటో వర్షం నాని, ఈ రోజన్నా కొంచెం కార్ ఉంది కదా నన్ను షాపింగ్ తీసుకెళ్ళాని, వెస్ట్రన్ వేర్ ఏమైనా ప్లీజ్ నా. షాపింగ్ అలాగా సరేలే, మాకు దాహం వేస్తుంది. 1000 కొట్టండి. పెట్రోలే ఆపమ్మా. అసలు నేనేమనుకోవాలి, ఇన్ని సర్ప్రైజెస్, షాపింగ్ అని మొత్తం ఫ్లాప్ అయిపోయింది అని చెప్పాను కదా. సో బేసిక్గా నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట, నా ఓన్ ల్యాప్టాప్ నాకు కావాలి. చిన్నప్పుడు నా దగ్గర ఉండేది గేమింగ్ ల్యాప్టాప్ ఉండేది, అది మా అన్నయ్య తీసేసుకున్నాడు. తర్వాత ఒక హెచ్పి ల్యాప్టాప్ బీటెక్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. సిఎస్సి మాది కంప్యూటర్ సైన్స్ కదా, సో ఇంకా ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్గా ల్యాప్టాప్ ఉండాలి అని. బట్ అది కూడా మా అన్న తీసేసుకున్నాడు అనమాట. సో నాకు ఇంకా ల్యాప్టాప్ ఏం లేదు, ఉన్నది ఒకటే మ్యాక్ బుక్. అదేమో అన్నిటికీ యూజ్ చేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు దీనివల్ల నీకు ఏం యూజ్ ఉంది ఏంటి అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఫర్ మై ఓన్ ఛానల్. నా ఛానల్కి నేను ఏమైనా ఎడిటింగ్స్ కానీ లేకపోతే ఏమైనా వర్క్స్ కానీ అవన్నీ నేను నా కోసం నేనే చేసుకుంటున్నాను, వితౌట్ ఎనీవన్ హెల్ప్. నాని కూడా నాకు హెల్ప్ చేయట్లేదు కదా, నేనే చేసుకున్నాను కదా. సో నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అది, నాకంటూ ఒక ల్యాప్టాప్ ఉండాలి, నా పేరు మీదే ఉండాలి, నేను అది ఓపెన్ చేయగానే నా పేరు రావాలి అనేది నాకు ఎప్పటి నుంచో. ఇంకా నేను సరే ఇంకా షాపింగ్, ఇంకా నాని అన్నాడు అన్నెసరీ థింగ్స్కి ఖర్చు పెట్టద్దు, ఇప్పుడు నువ్వు ఎలానో నీ ఛానల్ని రన్ చేసుకుంటున్నావు, నీకు ఎడిటింగ్స్కి వాటికి ఉంటుంది. అండ్ అదే కాకుండా ఇంకా మనకి ఫర్దర్గా కూడా ల్యాప్టాప్తో యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ల్యాప్టాప్ అనేది ఒక బేసిక్ థింగ్ అయిపోయింది. అందులో సాఫ్ట్వేర్గా ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ యూజ్ ఉంటుంది, స్టోరేజ్కి వాటికి కూడా. సో ఇంకా నీకు తీసుకుంటాను అని చెప్పాడు అనమాట. అయితే నేను చెప్పాను నా ఛానల్లో రెవెన్యూని నేను నీకు ఇచ్చేస్తాను అని, ఎందుకంటే నా ఛానల్ కోసం కొంటున్నావు కదా అని. బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు నాకు, షాపింగ్ లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నిజంగానే తీసుకున్నావా? మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఫుల్ చేస్తావా? సరే ఓకే గైస్, చాలా వర్షం పడుతుంది. ఇంకా సరే నా కోసం తీసుకుంటున్నాడు. ఎంతైనా ఇలాంటి సపోర్టింగ్ పార్ట్నర్ ఉండాలబ్బా, నిజంగా అది మాత్రం నాకు బూస్టింగ్ అనమాట. నా ఛానల్ మీద నేను ఫోకస్ చేయకపోయినా కూడా డూ సంథింగ్, ఏదో ఒకటి చెయ్యు, ఈ వీడియో అప్లోడ్ చెయ్యు, ఇలా కాన్సెప్ట్ ఆలోచించు, ఏదో ఒకటి బూస్ట్ చేస్తూ ఉంటాడు. నాకు ఇంకా అందుకే ఇంకా 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 ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కొంటున్నాడా అని హ్యాపీనెస్ కాదు గైస్, ఏదైనా ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అంటే అది హ్యాపీగా ఉంటుంది. అందులో పక్క నుండి అసలు నువ్వు డబ్బుల గురించి ఆలోచించొద్దు, నీకు ఇది అవసరం ఉంది ఇప్పుడు తీసుకో, అనవసరమైన అయితే ఎలాగో వద్దని చెప్తాను కదా అని చెప్పి మరీ తీసుకోమంటున్నాడు. సో లెట్స్ గో అండ్ చూద్దాం ఏం తీసుకుంటాము. మేడం మీకు 1 year వారంటీ, ఎనీ టెక్నికల్ డిఫెక్ట్స్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఓకే జరుగుతుంది.
చెప్పాలంటే అసలు నాకు ఏ ఎర్నింగ్స్ లేనప్పుడే పింకీ నాకు చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇచ్చేదనమాట. ఐఎమ్ సో గ్లాడ్. ఎందుకంటే అసలు నాకు ఏం తెలియనప్పుడే నాకు చాలా తన పాకెట్ మనీ అంతా దాచి నాకు మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చి, ఎంత ఎక్స్పెన్సివ్ అయినా సరే ఎక్స్పెన్సివ్ గురించి అసలు ఆలోచించేదే కాదు, ఇది నీకు బాగుంటుంది, ఇది నువ్వు తీసుకో అని ఎంతో బాగా నాకు చూసుకుందనమాట. సో ఇంకా నేను ఇంత చేయడంలో తప్పేం లేదు. తన కోసం నేను ఏమైనా చేయడానికి రెడీ. నా లైఫ్ మొత్తం తనకే. ఇలాంటివి విన్నప్పుడే చాలా ఎమోషనల్ అవుతాం అనమాట. నవ్వుతూ చెప్తున్నాను ఏంటి అని అనుకోవద్దు, ఎందుకంటే నాని నా కళ్ళెదురుగానే ఉన్నారు కాబట్టి. అండ్ నానికి చాలా గ్రాటిట్యూడ్ ఎక్కువ, ఏదైనా సరే చాలా ఎక్కువ గుర్తుపెట్టుకొని చాలా చేస్తాడు మనుషులకి. బేసిక్గా నేను నానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్, ఎందుకు అంత వాల్యూ ఇస్తాను అంటే తను డే 1 నుంచి కూడా నాకు ఏది ఇష్టమో అది కొనడానికి ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు నన్ను డిసప్పాయింట్ చేయాలని అస్సలు అనుకోరనమాట. కాకపోతే కొంచెం ఎఫర్ట్స్ తక్కువ పెడతాడు, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేడు. ఆన్ స్పాట్ ఏదైనా అయిపోవాలి అనుకుంటాడు, నేను కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాను, అది ఒక్కటే డిఫరెన్స్. బట్ ఫైనల్గా నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి నాకన్నా ఎక్కువ కష్టపడతారనమాట. నేనేదో చిన్న చిన్న షాపింగ్ కోరికలు, బట్టలు, చెప్పులు, క్లిప్లో కొనుక్కుంటే హ్యాపీ అయిపోయే రకాన్ని, అలాంటిది నన్ను సడన్గా తీసుకెళ్ళి ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ కొనేసరికి ఇంకా 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 ఎక్కువ హ్యాపీ అయిపోయాను. అంటే గిఫ్ట్ కొంటేనే హ్యాపీ అవుతారా అనే మైండ్ సెట్ అయితే అసలు కాదు. మనకి ఇష్టమైన వాళ్ళు, మనకి ఇష్టమైనది ఏమైనా సడన్గా కొంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? కొన్ని విషయాలు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతాయి. అది రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి ఆ మూమెంట్లో తెలియదు, తర్వాత తెలుస్తుంది. అలానే ఈ మ్యాక్ బుక్ అనేది కూడా. బట్ ఐ థింక్ ఇట్స్ అన్ రైట్ ఇన్వెస్ట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి చాలా యూజ్ ఉంది అండ్ టెక్నికల్గా కూడా మనం దీన్ని రోజు యూజ్ చేస్తాం కాబట్టి. అండ్ అన్బాక్సింగ్ చేసి అందరికీ పంపించేశాను, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంకా మ్యాక్ బుక్ తీసుకోవాలి అని. నాని అయితే నాకు ఒక్కటే చెప్పాడు, నువ్వు ఏదైతే అది తీసుకో, ఎందుకంటే నువ్వు ఎప్పుడు రాంగ్గా ఆలోచించో, నువ్వు తీసుకున్నది రైట్ ఇన్వెస్ట్మెంటే, డబ్బులు అయిపోతున్నాయనో లేకపోతే ఖర్చు పెట్టేస్తున్నానేమో అనుకోవద్దు. సో నువ్వు చేయగలవు అండ్ నీకు ఇది ఒక సపోర్టింగ్గా నా నుంచి ఇంకొక గిఫ్ట్ అని చెప్పించాడు అనమాట. అండ్ బర్త్డే కూడా అందరూ ఏ గిఫ్ట్ అడుగుతున్నారు. సో ఎవరి డబ్బులైనా ఒకటే. బర్త్డేకి నాకు చాలా మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చాడు, నాకు ఇష్టమైనవన్నీ ఆన్లైన్ షాపింగ్స్. అండ్ ఈ మ్యాక్ బుక్ ఎయిర్ అయితే మాత్రం కంప్లీట్గా అన్ఎక్స్పెక్టెడ్. వెళ్ళి వెంటనే గిఫ్ట్ చేశాడు, నీకు నచ్చింది నువ్వు తీసుకొని, కలర్ కాంబినేషన్ కానీ 256 512 GB అదంతా కూడా నాకు తెలీదు, నీకు ఏదైతే యూజ్ అవుతుందో నాకు తెలుసు కదా, అది సజెస్ట్ చేస్తున్నాను అని చెప్పి. అండ్ దిస్ ఈజ్ మై మ్యాక్ బుక్ ఎయిర్ అనమాట. చాలా చాలా అసలు మొత్తం నువ్వేమేమి అనుకుంటున్నావు, నీ గోల్స్ అంతా ఇందులో పెట్టుకో, బాగా సక్సెస్ అవ్వు. నువ్వు సక్సెస్ అయితే నేనే ఇంకా చాలా హ్యాపీగా అవుతాను అని చెప్పి. బట్ నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే నేను నా ఛానల్ అనేది చాలా సరదాగా స్టార్ట్ చేసుకున్నాను. దానికి నాకు చాలా బూస్ట్ ఇస్తూ ఇంకా ఎడిటింగ్ ఇంప్రూవ్ చేసుకో, ఇంకా నీలో ఉన్న టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకో, కొన్ని మంచి నాలెడ్జ్ వీడియోస్ అవి చూడు. ఫోన్లో అయితే నువ్వు ఏదో డైవర్ట్ అయిపోతావు, రీల్స్ స్క్రోల్ చేసుకుంటావు. బట్ ల్యాప్టాప్ అయితే వర్క్గా ఉంచుకో, ఫోకస్డ్గా ఉండు, ఇంకా మనం బాగా సెటిల్ అవ్వాలి, కెరియర్ మనకి చాలా ఉంది, చాలా విషయాలు నేర్చుకో అని చెప్పి నాకు ఇది గిఫ్ట్ చేశారనమాట. ఇలాంటి సపోర్టింగ్ పార్ట్నర్ అండ్ నాకు నా ఇంట్లో పేరెంట్స్, స్పెసిఫిక్గా ఇంకా నాని అయితే నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఆల్సో పవర్ బ్యాంక్ కూడా కొనిచ్చాడు, ఎందుకంటే ఈ మధ్య నేను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, నాది 13 Pro Max 4 years అయిపోయింది, బ్యాటరీ బ్యాకప్ లేక స్విచ్ ఆఫ్ అయిపోతుంది, టెన్షన్ పడిపోతున్నాడు అని చెప్పి ఇది వాడమ్మా మహాతల్లి, నాకు నువ్వు ఎక్కడున్నావో తెలియక నేను మెంటలేకపోతున్నాను ప్లీజ్ అని చెప్పి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇంకా హ్యాపీనెస్కి నాకు మాటలు కూడా రావట్లేదు. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమేష్ 14. ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై.